ఆ అవతల పక్కన ఉన్నాయన్నీ ఏటికే సపరేట్ పంచాయతీలో మున్సిపాలిటీలుగానే ఉండే. తర్వాతన ఏది ఈ హైటెక్ సిటీ నిర్మాణము, తర్వాతన ఎక్స్పాన్షన్ అందులో భాగంగా ఇప్పుడు కూడా ఇతను వచ్చి రేవంత్ కూడా కొత్తగా మళ్ళీ కొన్ని ఊర్లను కలుపుతున్నాడు కదా. అట్లా కలుపుకోవడం వీళ్ళు అట్లా చేద్దాం అనుకుంటున్నట్టున్నారు. అట్లా నిదానంగా చేద్దాంలే, అప్పుడు వీళ్ళని సాటిస్ఫై చేసినట్టుంటుంది, తర్వాత వాళ్ళని సాటిస్ఫై చేసినట్టుంటుంది అని. అది జరిగితే గనక ఓ రకంగా చెప్పాలంటే రేపు ఇతనికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది జగన్ అప్పుడు ఏమంటాడు, రేపు పొద్దున నేను వస్తే గనక విజయవాడ గుంటూరుని యాడ్ చేస్తాను రాజధాని అంటాడు. అది చెయ్యను అనడానికి హక్కులేదు, ఎందుకంటే వీళ్ళే చెప్పారు. చెయ్యను అంటే రేపు పొద్దున ఈ విజయవాడ గుంటూరులో కొడతారు, రివర్స్ లో కొడతారు. అంటే ముసాయిదా క్యాబినెట్ నోట్ లో ఇప్పుడు ఆల్రెడీ హోమ్ అసలు ఏందా ముసాయిదా నాకు అర్థం కాదు. అందులో చెప్పక్కర్లేదా? మనందరం జర్నలిస్టులుగా ఇన్నేళ్ల నుండి పనిచేస్తున్నాం. ఏదైనా సరే క్యాబినెట్లో ఒక ఇంత కీలకమైనటువంటి అంశం మీద అరే విభజన చట్టం ముసాయిదా అని అందరికి చూపించామండి, గుర్తుందా? విభజన చట్టం ముసాయిదా అందరం చదివాడు, చూపించాడు కదా పాప జయరాం రమేష్, మొత్తానికి చూపించాడు. మనందరం దాని మీద డిబేట్లు రాజుల తరబడి చేసామే రాష్ట్ర విభజనకు సంబంధించి. అట్లాంటిది విడిపోయిన రాష్ట్రానికి సంబంధించి రాబోయే మన భవిష్యత్ తరాలందరూ మన పిల్లలు పిల్లల 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 దాకా ఇక్కడే కదా సచ్చినట్టు బతకాలి కదా మనం. మన బతుకుకి కేంద్రమైనటువంటి మన రాజధాని గురించిన వివరాలు మనకి చెప్పబోతే అట్టక, అదే కదా అసలు పబ్లిక్ మన తరంలోనే మనకి తెలియపోతే అట్టగా మన వాళ్ళకి మన వాళ్ళకి ఏమని చెప్పుకుందాం. అప్పుడు ఏదో మా ఎదురుగుండానే జరిగిందిరా అమరావతి, ఏడుండేదో మాతో చెప్పకుండా చేశారా అని చెప్పుకుందామా వృద్ధాప్యంలోకి పోయాక? అసలు ఇది పబ్లిక్ ఇష్యూ, పబ్లిక్ గా చెప్పాలి, పబ్లిక్ ఓపెన్ గా అవసరమైతే అన్ని చెప్పాలి, ప్రెస్ మీట్ పెట్టి. అదే కదా సమస్య. కానీ ఒకటి సార్